అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు సుందరకోట పంచాయతీలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గ్రామంలో తొలిసారిగా ప్రవేశించడంతో గిరిజన మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు 2.05 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం ద్వారా మరింత అభివృద్ధి సాధించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో సౌర శక్తి ఆధారంగా త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. నాతవరం మండలంలో గత 6 నెలల్లో 26.80 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో తాండవ రిజర్వాయర్ గేట్లు, కాలువల మరమ్మతుల కోసం 1.80 కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. 53,000 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యమని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ బాయ్స్ బాయ్స్ అలాగే నాతవరంలో గర్ల్స్ బాయ్స్ గర్ల్స్కి ఈ హాస్టల్స్కి రిపేర్స్ చేయడం కోసం చెప్పి ఈ 3 హాస్టల్స్కి 38,74,000 రూపాయలు శాంక్షన్ అయింది. రాత్రి ఆర్డర్ వచ్చింది. ఇలాగ ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతున్నాం. అలాగే మొన్న మన తాండవ ఎలక్షన్ అయింది. మన సత్యనారాయణ గారిని చైర్మన్గా గెలిపించుకున్నాం. తాండవ చైర్మన్గా ఎందుకు తాండవ చైర్మన్ పెట్టామంటే ఆ తాండవ రేపు వచ్చి 5 సంవత్సరాల్లో పూర్తిగా బాగు చేసి 53 నీరు అందే విధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి ఆలోచన ఉంది. దానికి